యూట్యూబ్ బాలేదు, సోషల్ మీడియా బాలేదు, మీరు న్యూస్ మీడియా బాలేదు, ప్రింట్ మీడియా బాలేదు. మీరు ఎక్కడ చూడండి మనుషులకు ఒక పద్ధతి ఉన్నాయా? ఇప్పుడు ఉన్న స్టైల్ ఏంటో తెలుసా? ఎంత బోల్డ్గా బూతులు మాట్లాడితే అంత ఫ్యాషన్ ఇప్పుడు, ఎంత వల్లిప్పు చూపించుకుంటే అంత రీల్స్లో లైక్లు ఇప్పుడు కాదు. పచ్చి బూతులు మాట్లాడితే ఇప్పుడు ఫ్యాషన్ ఇప్పుడు కాదు. చెడ్డ మాటలు, చెడ్డ క్రియలు మానవ దృష్టిలో గొప్పవి అయిపోయినాయి లేదా? నరులు చెడుతనం ఇప్పుడు గొప్పది అయిపోయిందా లేదా? ఇదంతా ఏ కాలం అంటే దేవుడు అన్న ఇది పోయే కాలానికి దగ్గర కాలం, ఇది దుష్ట కాలం. ఐగుప్తులో ఏం జరిగింది ఇప్పుడు అదే జరుగుతుంది. ఇలా జరగడానికి కారణం, మనుషులు ఇలా తయారవడానికి కారణం ఆడు పట్టాడు. చదువుకున్న వారిని ఒకలా పాడు చేస్తున్నారు, చదువు లేని వాళ్ళని ఒకలా పాడు చేస్తున్నారు, భక్తిని నమ్మిన వాళ్ళని ఒకలా పాడు చేస్తున్నాడు. ఎవరిని ఎలా పాడు చేయాలో ఆడికి బాగా తెలుసు. ఆడికి అసలు విషయం తెలియనివాడు, కానీ దేవుడి పేరు మీద ఏదో ఒక నమ్మకం మీద జనాల్ని వాడు పాడు చేస్తాడు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఓ పక్క సత్యం వినిపిస్తాడు, మరో పక్క మోసే లాంటి నాయకుల ద్వారా వర్తమానం వినిపిస్తాడు, ఇలాంటి సువార్తను వినిపిస్తాడు. నమ్మిన వారు రక్షింపబడతారు. నమ్మకుండా ఇటు అటు ఉండి మళ్ళీ అవి ఇవి నమ్ముతున్న వారిని దేవుడు అన్నాడు మట్టి కలిపేస్తానన్నాడు. గుర్తుపెట్టు. మన మందిర వార్షికోత్సవాలు జరిగిస్తున్న ఈ గడియల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, గొర్రెపిల్ల వివాహ మహోత్సవాన్ని